ఇష్టము. అది ప్రభువుకు సంతోషం. ఫార్నికేషన్కి అబ్స్టైన్ అయి ఉండాలి. ఈవెన్ యువర్ sanctification, దిస్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. సో ప్రభు యొక్క చిత్తమును ఎరిగిన వారమై మనల్ని మనము పవిత్రులంగాను భద్రపరుచుకున్న వారమై ఉండాలి. కాబట్టి మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వల్లే ఉండవద్దు. అన్యజనులు కామాభిలాషతో, జారత్వముతో, వ్యభిచారముతో, విగ్రహారాధనతో, అపవిత్రమైన ప్రతి విధమైన పాపము చేస్తూ వారు జీవిస్తారు. కానీ ప్రభు యొక్క నామము నందు విశ్వాసముంచిన వారు పాపములొప్పుకొని విడిచిపెట్టి పవిత్రమైన పిలుపుకు లోబడి పరిశుద్ధులుగా ఉండుట ప్రభు చిత్తము. అప్పుడే ప్రభు సంతోషము పొందుతారు. కాబట్టి అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును కాపాడుకోవాలి. పరిశుద్ధత మొట్టమొదటిది. పరిశుద్ధత ఉంటే మన ఆత్మీయ స్థితిలో మనకు ఘనత కలుగుతుంది. ఎక్కడైతే ఘనత కలుగుతుందో, పరిశుద్ధత ఉంటుందో, అప్పుడు మన ఘటము కాపాడబడుతుంది. అక్కడ ఆ ఘటము ద్వారా, ఆ ప్రవర్తన ద్వారా మన ప్రభువుకు సంతోషము కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా కాపాడుకున్నటే దేవుని చిత్తము అని ప్రభువు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఉండుటే ప్రభు చిత్తము. ఏ సహోదరుడు కూడా మీ వలన మోసపోకుండా చూసుకోండి అని అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏ పాపం మనల్ని ముంచివేస్తుందో, పాపములకు లాగుతుందో, పాపములోనే బ్రతుకుటకు ఇష్టపడుతూ ఉందో, పందిలాంటి ఆ స్వభావం, కుక్క లాంటి స్వభావము, ఆ యొక్క లోబడని విషపు సర్పపు మోసము చేసే ఆ యొక్క స్వభావంతో మనం ఉండి కాటు వేసే స్వభావం కలిగిన వారంగా ఉండుట ప్రభు చిత్తము కాదు. కాబట్టి ఈ రోజున ప్రభు మనల్ని ఏ విధంగా మన దేవుడు సంతోషపరచవలను అనేదే ప్రాముఖ్యమైనది. మనం పరిశుద్ధులుగా ఉండుటకే, పరిశుద్ధులుగా జీవించుటకే, ప్రభు బిడ్డలుగా పిలువబడుటకే ప్రభు చిత్తం. మన ఘటములను కాపాడుకున్నటే మన బాధ్యత. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.